అభివృద్ధిని విస్మరించిన గత బీఆర్ఎస్ పాలకులకు మంత్రి వివేక్ విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు చెన్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ ప్రసాద్. కాంగ్రెస్ నేతలు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామిపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫైర్ ఎక్కారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో జరిగిన పంట నష్ట పరిహారం ఇప్పించకుండా బాల్క సుమన్ ఎక్కడికి పారిపోయాడని అన్నారు. ముంపు బాధితులకు నష్టపరిహారం, యువకులకు జాబ్స్ ఇప్పించిన ఘనత మంత్రి వివేక్ వెంకటస్వామికి దక్కుతుందని అన్నారు కాంగ్రెస్ నేతలు. బాల్క సుమన్ అరాచకాలకు వదిరొడ్డి కేసులొడ్డి భయభ్రాంతులు లేకుండా పార్టీ జెండా భుజానే వేసుకొని ఎల్లవేళలా పార్టీ సేవకు అంకితమైన కార్యకర్తలు కరువెట్టినట్టు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఉన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి గారు, మా గౌరవ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు మా దైవ సమానులు. వారు కార్యకర్తలను కడుపులో పెట్టుకొని ఎల్లవేళలా శ్రమిస్తూ రాత్రనక పగలనక వారు వచ్చిన రోజు మేమే నేర్పడుతున్నాం. సార్ ఇట్లా వస్తాడా, పండుగ పూట వస్తాడా, పబ్బ పూట వస్తాడా, కార్యకర్తలందరూ సార్ ఇలా పండుగ ముందు వచ్చిండు ఆ విధంగా తీవ్రంగా కృషి చేస్తూ అక్కడ హైదరాబాద్లో శాసనమండలిలో కానీ అసెంబ్లీలో కానీ అక్కడి పనులు అక్కడ చూస్తూ అలా వ్యాపారాలు చూస్తూ వారు మా దగ్గరికి వచ్చి నేనున్నానంటూ ప్రతి ఒక్కరితో పలకరించి మాట్లాడిన వైనం మా అంతటి వివేక్ వెంకటస్వామిని విమర్శించే హక్కు నీకెక్కడిది? ఉమ్మడి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వద్దు అంటేనే ఆయనను ఏకిపారేసిన నాయకుడు మా వివేక్ వెంకటస్వామి గారు. ఢిల్లీలో తుపాకీ కుంటాలకు కారపొట్లకు భయభ్రాంతులు లేకుండా 4 ఎంపీలతో పోరాటం చేసి తెలంగాణకు నాంది పలికినోడు మా వివేక్ వెంకటస్వామి గారు. కబర్దార్ రాజిరెడ్డి గారు, మీ ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేరిస్తే చెన్నూరు గల్లీలో తిరగనీయం. మీరేమనుకుంటున్నావా? ఇక అభివృద్ధికి వస్తావా, ఉద్యోగాల కాడికి వస్తావా? జైపూర్ పవర్ ప్లాంట్ ప్రత్యక్షం పరోక్షంగా 500 ఉద్యోగాలు జైపూర్ పవర్ ప్లాంట్లో వివేక్ వెంకటస్వామి గారు ఇచ్చిన ఘనత. సింగరేణి ఓసీ గనుల్లో మంచిర్యాల పరిధిలో సుమారుగా 15,000 నుంచి 2,000 ఉద్యోగాలు ఇప్పించిన ఘనత మా వివేక్ వెంకటస్వామి గారి. బాల్క సుమన్ అనేటకు 37,000 మెజార్టీ తగ్గడానికి కారణం ఏంటంటే బాల్క సుమన్ అంటే ఒక ఎమ్మెల్యే కాదు, ఒక వీధి రౌడీగా ప్రవర్తిస్తుండు. నువ్వు చేసిన అరాచకము అన్యాయాలు చెన్నూళ్ళు ఎవరిని అడుగుతారు? గతంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించినవా? నువ్వు బెదిరించడము, కొనుగోలు చేసినావు. అదే నేడు వివేక్ వెంకటస్వామి గారు మంత్రి అయి ఉండి కూడా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపించాడు. మున్సిపల్ ఎన్నికలు మీరు జరిపించినా మీరు కొనుక్కొని అమ్ముడు పోయి ఇవన్నీ ప్రధానంగా చేసిండు. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాడు. అటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా చేసే ఎన్నికలను మీరు వెన్నుపోటు పొడిచి పైసలతోనే రాజకీయం చేసిన ఘనత బాల్క సుమన్. బాల్క సుమన్ గారు ఏమంటారు? డీపో తెప్పిస్తాడు. డీపోకు వేసిన వెంచరు, డీపోకి ఏదైతే ఎంఆర్ఓ శాంక్షన్ చేసిన స్థలమును మీ బీఆర్ఎస్ కార్యకర్తలు వెంచర్ వేసి అమ్ముకున్నారు. నువ్వు అప్పుడు ఎందుకు ఆపలేదు? మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు, మీ యొక్క బీఆర్ఎస్ కార్యకర్తలు ఏదైతే ఆక్యుపై చేసుకున్నారో దాని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు తీసుకొని అక్కడ అడ్వాన్స్ ట్రైనింగ్ కన్సల్టెన్సీ అని మొన్న పూజ చేయడం జరిగింది. మీరు చేసేది అవినీతి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు చేసేది అభివృద్ధి. మూల రాజిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ చేస్తున్న ప్రకటన చేసిండు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పెద్ద సముద్రం లాంటిది. కాంగ్రెస్ పార్టీలో ప్రవాహం లెక్క నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత వివేక్ వెంకటస్వామి గారు ఇదే సభలో ఇదే ప్రెస్ మీట్లో మాట్లాడిండు. నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలను స్ట్రెంథనింగ్ చేసి నేను నాయకులు తయారు చేస్తా అని ఆ రోజు మాకు మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారమే ఈరోజు నాయకులు అందరికీ స్ట్రెంథనింగ్ చేసి నాయకులుగా ఎదగాలి అని అవకాశం ఇస్తారని మేము వివేక్ వెంకటస్వామిని నమ్మి కాంగ్రెస్ పార్టీలో హార్డ్ వర్క్ చేస్తున్నాం. వివేక్ వెంకటస్వామి గారు అదే విశ్వాసంతో ఎవరైతే పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారో వాళ్ళని విశ్వసించి వాళ్ళ నాయకుడిని తయారు చేసే ఆలోచనలో ఉన్నాడు వివేక్ వెంకటస్వామి గారు. మీరు అతని పైన వివేక్ వెంకటస్వామి పైన ఆరోపణలు చేస్తే ఖబర్దార్, జాగ్రత్త. జై